బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మోంతా తుఫానుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేశారు. వరి కోతల సమయంలో జాగ్రత్తలు, అదేవిధంగా ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఇక ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలపైన అధిక ప్రభావం ఉంటుందన్న ముఖ్యమంత్రి లోతట్టు ప్రాంతాల వాసులను తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. చెరువుల దగ్గర ఇసుక బస్తాలను సిద్ధంగా ఉంచాలని తెలిపారు. అటు కాజ్వేలపైన రాకపోకలను నిషేధించాలని, అవసరమైతే వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని సూచించారు. మోంతా తుఫాను పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హారిక అందిస్తారు. హారిక, చెప్పండి, ఈ రోజు ముఖ్యమంత్రి సమావేశంలో ప్రధాన ఎజెండా ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది, రైతులు కూడా నష్టపోతున్నటువంటి సిచ్యువేషన్, దీనికి సంబంధించిన పూర్తి స్థాయి అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం ఇటు హైదరాబాద్ తో సహా తెలంగాణ మొత్తంలో దాదాపు ఈ 24 గంటల్లోనే ఇటు భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయని చెప్పాలి. హైదరాబాద్ లో మాత్రం చిరుజల్లులతో పాటు అక్కడక్కడ భారీ వర్షాలు కూడా నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఇటు కూకట్పల్లి కావచ్చు, మియాపూర్ కావచ్చు, ఇటు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లాంటి ప్రాంతాలు కూడా ఇప్పుడు జలమయం అయ్యాయని చెప్పుకోవాలి. ఇంకో ముఖ్యంగా చెప్పాలి అంటే లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇటు కృష్ణానగర్ కావచ్చు, యూసుఫ్ గూడ, పంజాగుట్ట, ఇంకా కల్పన లాంటి ఇప్పుడు ఇది ఏదైతే హుస్సేన్ సాగర్ చుట్టూ ఉన్నాయో అవన్నీ ప్రాంతాలన్నీ ఇప్పుడు జలమయం అయ్యాయి. అంటే ముఖ్యంగా ఇప్పుడు ముంపుకు గురయ్యే అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే దాదాపు నైట్ నుంచి ఎడతెరిపి వానలు పడుతుండడం దీనికి ముఖ్య కారణం అని చెప్పుకోవచ్చు. అయితే తెలంగాణ వ్యాప్తంగా చూసినా కూడా ఆసిఫాబాద్, సంగారెడ్డి, మెదక్, మంచిర్యాల, రంగారెడ్డి, యాదాద్రి, భువనగిరి కూడా ఇవన్నీ వర్షానికి గురవుతున్నాయని చెప్పాలి. అయితే మోస్తారు నుంచి భారీ వర్షాలు ఆల్రెడీ కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ మొదటి నుంచి హెచ్చరిస్తూనే ఉంది. దాని ప్రకారమే ఈ రోజు మనం వర్షాలు చూస్తూనే ఉన్నాము. అయితే ఈ మోంతా తుఫాన్ ఏదైతే ఉందో ఇప్పుడు పూర్తిగా బలపడిందని చెప్పుకోవాలి. అయితే దీనికి సంబంధించి ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి కూడా దీనిపైన ఒక రివ్యూ అయితే ఏర్పాటు చేశారు. ఈ సమీక్షలో ముఖ్యంగా అందరూ అధికారులు, ఇటు ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, ఇటు వాతావరణ శాఖ అధికారులతో కావచ్చు, ఇటు హైడ్రా, జిహెచ్ఎంసీ సిబ్బందితో పాటు అందరూ అధికారులతో పాటు సంబంధిత అధికారులను, అలాగే సంబంధిత కలెక్టర్లను కూడా పిలిపించుకొని మరి దీనిపైన సమీక్ష నిర్వహించారు. అయితే అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి అని చెప్పి, అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి చాలా వరకు సూచనలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే వరి కోత సమయం, అలాగే పత్తి చేతికొచ్చే సమయం కాబట్టి ఇటు కొనుగోలు కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి అని చెప్పేసి అయితే దీనిపైన ప్రత్యేకంగా చెప్తూ ఉన్నారు. అయితే ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలపై కూడా అధిక ప్రభావం ఉంది కాబట్టి ఖచ్చితంగా అక్కడ కలెక్టర్లు కావచ్చు, సంబంధిత అధికారులు కావచ్చు దీనిపైన ప్రత్యేక శ్రద్ధ చూపించాలి అని చెప్పేసి అయితే ఇటు సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. అయితే లోతట్టు ప్రాంత వాసులకు కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలి అని చెప్పేసి ఆదేశాలు పాస్ చేశారు. అంటే ఎలాంటి ఆస్తి నష్టం కావచ్చు, ప్రాణ నష్టం కావచ్చు, ఇలాంటివి ఏం జరగకుండా చూడాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పారు. అయితే ఇందులో చెరువుల దగ్గర, అలాగే ఇటు కుంటల దగ్గర ఉండకుండా చూసుకోవాలి. అలాగే పాడి పశువులను కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటికే చూస్తూనే ఉన్నాం కొన్ని ప్రాంతాల్లో ఈ ఉరుములు మెరుపులతో వస్తున్నాయి వర్షాలు. అలాగే ఇంకా 100 నుంచి 110 వరకు గాలులు వీస్తూనే ఉన్నాయి. అంటే ఇది ఒక ఖచ్చితంగా చెప్పాలి అంటే ఇది ఒక రాకాసి గాలులు అని చెప్పుకోవాలి. అంటే ఇప్పటికే ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం ఈ మోంతా తుఫాన్ ఎఫెక్ట్ ఇటు ఆంధ్రప్రదేశ్ మీద ఎంత ఎఫెక్ట్ చూపిస్తుందో మనం చూస్తూనే ఉన్నాం. అదే ఎఫెక్ట్ ఇటు తెలంగాణ మీద కూడా ఉండే అవకాశం ఉంది అని చెప్పేసి అయితే అధికారులు సూచిస్తున్నారు. అందులో ముఖ్యంగా రేపు కూడా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి ఇటు ఐఎండీ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అయితే ఇప్పటికే కొన్ని ప్రాంతాలకి రెడ్ అలర్ట్ ప్రకటించిన విషయం మనకు ఆల్రెడీ తెలిసిందే. అలాగే ఎల్లో అలర్ట్ కూడా 12 జిల్లాలకు అలర్ట్ చేశారు. అలాగే మిగతా జిల్లాలకి గ్రీన్ అలర్ట్ అయితే ఇచ్చారు. అయితే కానీ ఖచ్చితంగా ఇటు ప్రజలు కావచ్చు, ఇటు వాహనదారులు కావచ్చు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అత్యవసర పరిస్థితుల్లోనే బయటికి వెళ్ళాలి అని చెప్పేసి ఇప్పటికే అధికారులు సూచిస్తున్నారు. సిరాజ్. రైట్ హారిక, థ్యాంక్ యూ.